రచనా శైలికి, ఈ సినిమా తాలూకా ఏదైతే ఒక కమర్షియాలిటీకి ఎక్కడైనా కొంచెం బాగా వ్యత్యాసం ఏర్పడుతుందని అని భావించారా ఎప్పుడైనా? ఆబ్వియస్లీ. అంటే సినిమా అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ హ్మ్. మీడియము. రైటింగ్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ మీడియం. అంటే లిటరేచర్ రాసేటప్పుడు ఏంటంటే అందులో ఫిక్షన్ ఉండదు. సో, జీవితాన్ని మనం ఎంత రాయగలుగుతున్నాము, జీవితం లోతుని ఎంత అధ్యయనం చేసి రాయగలుగుతున్నాం. మిగతా మిగతా పాత్రలు అంటే ఒక పుస్తకం చదివినప్పుడు లేదా ఒక కథ చదివినప్పుడు మీకు ఆ కథలో అంటే సింపుల్ మీకు ఒక 100 జీవితాలు తెలియాలనుకోండి. ఒక పుస్తకం చదివి ఆ పుస్తకంలో ఒక 10 కథలున్నాయంటే మీకు ఒక 10 జీవితాలు తెలుస్తాయి. ఎందుకంటే అది వేరే వేరే రచయితలు రాసుకుంటారు. ఇప్పుడు నా జీవితానుభవాల నుంచి నేను రాసిన కథలుంటాయి. అవి మీకెప్పటికీ తెలియవు. అది చదివినప్పుడు మీకు ఆ క్యారెక్టర్‌లు అలాంటివన్నీ మీకు పరిచయం అవుతాయి. సో, అది లిటరేచర్ రాసేటప్పుడు అదంతా ఉంటది. ఇక్కడికొచ్చినప్పటికంటే ఇది కలెక్టివ్‌గా రాయాల్సి ఉంటది. ఎందుకంటే ప్రొడ్యూసర్‌కి నచ్చాలి, హీరోకి నచ్చాలి, జనానికి నచ్చాలి. ముందు. ముందు వీళ్ళిద్దరికి నచ్చాలి. వీళ్ళిద్దరికి నచ్చిన తర్వాత అది జనానికి కూడా నచ్చిందా లేదన్నది మీ ముగ్గురు అంటే ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో, మిగతా పాత్రలు అన్నీ కలిపి కలెక్టివ్‌గా తీసుకున్న నిర్ణయం మీద ఇది వర్కౌట్ అవుతుంది అని ఒక ఐడియాని నమ్మి హ్మ్. రాయాల్సొస్తది. దానికి లిటరేచర్ సైడ్ ఉండే రచయిత ఎప్పుడు కూడాను హెల్ప్ అవుతాడే తప్ప అతను అందులో పూర్తిగా ఉండలేడు. ట్రూ. అదొక పూర్తి స్థాయిలో దాన్ని ఒక కమర్షియాలిటీ ఆ! జోడించడంలో లేదంటే మాత్రం కొంచెం. మీరిప్పుడు ఆఫ్ బీట్ సినిమాలు తీయాలి. హ్మ్. సో, ఆఫ్ బీట్ సినిమా తీసినప్పుడు అంటే ఒకప్పుడొచ్చేవి. ఇప్పుడు 'మాబూమ్' అని ఇలాంటి సినిమాలున్నాయి మనకున్నాయి. 'అరవందారం'. అలాంటి సినిమాలు చాలా తక్కువ. ఇప్పుడు తీసే పరిస్థితి లేదు. ఆ వాతావరణం కూడా లేదు కాబట్టి. హ్మ్. సో, ఫెస్టివల్స్‌కి తీయాల్సొచ్చినప్పుడు, ఫెస్టివల్ బేస్డ్ సినిమాలే చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా అద్భుతమైన కథలున్నాయి మన దగ్గర. ఆ కథలన్నీ చేయొచ్చు.